వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం లంకపేట వాస్తవ్యులు ఈతకొట్ల లాజర్ గారి జన్మదినం సందర్భంగా భార్య వనిత, తల్లిదండ్రులు ఈతకొట్ల ఆశీర్వాదం గారు, వజ్రమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. లాజర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వనిత గారికి ధన్యవాదాలు. ఆశీర్వాదం గారు, వజ్రమ్మ గారు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాము. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతు డిస్టర్బెన్స్ ఉంది. అయినప్పటికీ అవుట్ ఆఫ్ ట్రబుల్, కొంచెం ఇబ్బంది ఉంది, అయినా వాక్యం చదువుతున్నాను కనుక మీరు ఆడియబుల్ క్లారిటీని కొంచెం అడ్జస్ట్ చేసుకుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. లాజరు గారికి మీరు ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. వనిత గారిని మీరు దీవించండి. ఆశీర్వాదం గారు, వజ్రం గారు, వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కుటుంబాన్ని మీ చేతులకు ఇస్తున్నాము. బ్లెస్ ఇట్ లార్డ్, బ్లెస్ ఇట్. దేవా దీవించుము. నూతన దయా కిరీటమును జన్మదినాన్ని మీరు వసగినారు. మీరే వారికి కృపనివ్వండి. ప్రత్యేకంగా ప్రభువా, నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు దీవెనకరంగా దయచేయండి. గొంతు సరళత అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలి. ఏథెన్సులో పౌలు అరెయోపగులో ప్రసంగము. అరెయోపగు అనేది ఒక సభ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డెసిషన్ మేకింగ్ ప్లేస్ ఫర్ ద పీపుల్. ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి నాయకులు కూర్చునే స్థలం. గ్రూప్ ఆఫ్ లీడర్స్, అరెయోపగు. జస్ట్ లైక్ ద గవర్నమెంట్ వారి మధ్య ఆచరిస్తున్నాడు. చట్టానికి లోబడాలి. ప్రతి ఒక్కడు చట్టానికి లోబడాలి. చట్టానికి లోబడటం అనేది దేశం యొక్క పౌరుల బాధ్యత. కనుక ప్రతివాడు తనను గూర్చి తాను చట్టానికి లెక్క చెప్పుకోవాలి. ఎవరైనా మన మీద ఒక ఫిర్యాదు చేస్తే, ఒక అభియోగం మోపితే దానికి మనం జవాబు చెప్పాలి. పౌలు మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. రిలీజియస్ డిస్టర్బెన్సెస్, మతపరమైన ప్రీచింగ్ పరమైన సమస్యలు ఉన్నాయి పౌలు గారితో.
అందుకే వారిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. నువ్వు చేస్తున్న కొత్త బాధకు ఎక్స్ప్లెనేషన్ చెప్పమన్నారు. పౌలు చెప్పటం ప్రారంభించాడు. అదే మనం చూస్తున్నాం 22వ వచనం నుండి. ఏథెన్సు వాసులారా, వారలారా, మీరు సమస్త విషయాలలో అతిదేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఇది ఒక కాంప్లిమెంట్ లాగా అనిపిస్తుంది. బట్ పాల్ యూజ్డ్ దిస్ స్టేట్మెంట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. వాస్తవంగా పౌలు ఉద్దేశం వాళ్ళని పొగట్టం కాదు, వాళ్ళ అభిప్రాయాన్ని తాను తెలుసుకున్నట్లు తన అభిప్రాయంగా మాట్లాడుతున్నాడు. సమస్త విషయాలు Paul standing in the midst of the Areopagus and said, Men of Athens, I perceive that in every way you are very religious. You are very religious. మీకు చాలా మతాసక్తి ఉంది, మీకు చాలా మతం అంటే అభిమానం ఉంది, మీకు భక్తి ఎక్కువగా ఉంది, మీకు భక్తి ఎక్కువగా ఉంది. హీ అప్రిషియేటెడ్ దమ్. ఇది ఒక మంచి లక్షణమే. సువార్త వారిలో ఫలించడానికి ఇది ఒక మంచి లక్షణం. నేను సంచరిస్తూ మీ దేవతా ప్రతిమలను చూచిచుండగా ఒక బలిపీఠం నాకు కనపడింది. దాని మీద తెలియబడని దేవునికి అని రాసి ఉంది. చూడండి, అక్కడ ప్రజలు తాము సేవిస్తున్న దేవతలతో సరిపెట్టుకోక ఒక అదనపు విగ్రహం పెట్టుకున్నారు. అదేమిటంటే తెలియబడని దేవుడు అనే నామకరణం చేసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు మనం పేరిటి చెప్పిన దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు కాక మరొక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు మేము జ్ఞాపకం చేసుకుని రాసుకోలేకపోయాం, ఆయన కోపం రాకూడదు, ఆయన మనకు దూరం కాకూడదు అనే భావన వాడు పెట్టుకుని ఒక విగ్రహం మీద తెలియబడిన దేవుడు అనుకున్నారు. Unknown to them, known to them and unknown to them. The gods known to them, the God unknown to them. వారు ఈ మాట చెబుతున్నారు. మీకు తెలియబడదని మీరు చెప్పుకున్నారే, ఆ దేవుడు నాకు తెలుసు, నేను చెబుతాను అంటున్నాడు. The same God whom you trust and make an idol and made an idol. ఒక విగ్రహం చేసి పెట్టుకొని పేరు రాశారు కదా, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి సువార్త చెప్పాడు. జగత్తును దానిలోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయాల్లో నివసింపడు. పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇది పౌలు గారి సొంత మాట కాదు, బైబిల్లో ఇదే మాట కొరింథీ సంఘానికి కూడా పౌలు చెప్పాడు, ఇతర సంఘాలకు కూడా పౌలు చెప్పాడు. మీరు సమస్త విషయాల్లో దైవభక్తి కలిగి ఉన్నట్టు కనబడుతున్నారు, మీరు తెలియక ఏ దేని యందు భక్తి కలిగి ఉన్నారు, అది నేను మీకు రాస్తున్నాను. మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. పౌలు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే, మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. అవకాశం అందొచ్చింది, దాన్ని వినియోగించుకోవాలి, అభివృద్ధి చెందాలి. అంతేగాని అవకాశాన్ని వాడుకోకుండా
వదిలిపెట్టుకున్నవాడు వివేకి కాదు. ఇక్కడ అదే చూస్తున్నాము. పౌలు అవకాశాన్ని వాడుకున్నాడు. ఏమాత్రం అనుమానం లేకుండా పౌలు అవకాశాన్ని వాడుకున్నాడు. జగత్తును దానిలోని సమస్తాన్ని నిర్మించిన దేవుడు మానవులు కట్టుకున్న గుళ్ళలో ఉండడు. ఇప్పుడు చెప్పండి క్రైస్తవ దైవ సేవకులారా, మీలో ఎవడైనా మందిరానికి రండి, దేవుని సన్నిధి అనుభవించండి అని పిలుపునిస్తే అది తప్ప కాదా? మందిరానికి వెళ్దాం, దేవుడిని ఆరాధన చేద్దాం, దేవుడు ఉంటాడు మందిరంలో దేవుడు ఉంటాడా? దేవుడు నివసింపడు. మనం మందిరంలో కూడుకునేది ఫెలోషిప్ సేక్, సహవాసం కోసం. మందిరంలో మనం కోరుకునేది సంఘంతో సహవాసానికి, అందుకంటే ఏం కాదు. అది చెబుతున్న హస్తకృతం కాని ఆలయాల్లో ఆయన నివసింపడు. ఆయన సమస్తం సృష్టించినాడు. ఆకాశానికి తానే ప్రభు, భూమికి తానే ప్రభు. అటువంటి దేవుడు మానవులు కట్టబోతున్న మందిరాలు ఎట్లా నిర్మాణం చేస్తాడు, ఎట్లా ఉండబోతున్నాడు? మనం వాక్యాన్ని చూస్తే చాలా తట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడు గుళ్ళలో నివాసం లేడు, మానవ హృదయంలో నివాసం ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సిస్టమ్, రిలీజియస్ సిస్టంలో అవకాశంగా తీసుకుని పౌలు గారి మాటలు వాళ్ళకి చెబుతున్నాడు. ఆయనకి ఏదో కొదువు ఉన్నట్టు ఎవరి చేత సేవించబడేవాడు కాదు. దేవునికి ఏదో కొదువు ఉంది, అదేదో మనిషి తీర్చాలి అన్నట్టు కాదు. దేవుడు కొదువు లేనివాడు, మనుషుల చేతితో సేవింపబడేవాడు కాడు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ప్రతి జాతి మనుషులు సృష్టించి వాళ్ళు దేవుని వైపు తడువులాడు కనుగొంటారేమో అని తనను వెతికే నిమిత్తం నిర్ణయ కాలాన్ని వారి నివాస స్థలంగా ఎంచి వారికి పొలిమేరలు ఏర్పరిచాడు. వాట్ ఈస్ గాడ్స్ ఇంట్రెస్ట్? His interest is to save the people. What is the interest of the servant of God towards congregation? The interest is bringing revival in the churches. పౌలు ఏథెన్సు వారికి చెబుతున్నటువంటి మాటలు మనం పరిశీలిస్తున్నప్పుడు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో, తెలియకుండా భక్తి ఎలా కలిగి ఉంటారు? కానీ వాళ్ళు ఆ విగ్రహం పెట్టబట్టి, తెలియబడిన దేవునికి అనే విగ్రహం పెట్టబట్టి పౌలు ఒక అవకాశాన్ని తీసుకున్నాడు. సువార్త ప్రకటనకు అవకాశాలు తీసుకోవటం పౌలు గారి పరిచర్య నుండి మనం నేర్చుకోవాలా. From all kinds of non-Christian groups, you can find the ways to evangelize them. క్రైస్తవేతర మిత్రుల యొక్క సమస్త విషయాలలో నుండి సువార్త యొక్క అవకాశాలు తీసుకోవటం, నేర్చుకోవటం గొప్ప విశేషం. ఆ తెలియబడని దేవుడు ఎవరనుకొని మీరు పెట్టారు?
ఈయనే, ఆయన యేసు, అది చెబుతున్నాడు. తర్వాత దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణం, గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. ఆయనకి పరిమితులు లేవు. ఆయన సృష్టిలో ఉన్నవాడు కాదు, సృష్టి ఆయనలో ఉన్నది. సృష్టి ఆయనలో ఉంది, ఆయన సృష్టిలో ఉండటం కాదు. కాబట్టి ఆయన బాహుళ్యము, వైశాల్యత సృష్టి కంటే పెద్దది. సృష్టి ఆయనలో ఇమిడి ఉంది. సృష్టి ఆయనలో ఇమిడి ఉంది, ఆయన సృష్టిలో ఇమిడి లేడు. ఇది తెలుసుకుంటే చాలా క్లారిటీ వచ్చేస్తుంది ప్రతి మనిషికి. దేవుడు మనుషులకు జీవము, ఊపిరి, సమస్తము దయచేసేవాడు. దేవుడు అంటేనే మనుషులకు ఇచ్చువాడు, సమస్తం ఇచ్చువాడు దేవుడు. కానీ విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవునికి మీరు ఇస్తున్నారు. డిఫరెన్సియేషన్ చెప్పుకొచ్చాడు. లివింగ్ గాడ్ అండ్ ఐడల్ which has no life, stone or wood. సజీవుడైన దేవునికి విగ్రహానికి ఉన్న వ్యత్యాసం జీవము. మనం కీర్తనలో చదువుతాం, 115వ సంకీర్తనలో విగ్రహాలు గురించి రాశాడు. అవి నోరు ఉంటుంది, మాట్లాడవు, కళ్ళు ఉంటుంది, చూడవు, చెవులుంటాయి, వినవు. బట్ గాడ్ ఈజ్ డిఫరెంట్. కనుక విగ్రహం దేవుడు కాదు. విగ్రహం ఒక భౌతిక సంబంధమైన మెటీరియల్. బట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద థాట్స్ అబౌట్ గాడ్ ఆర్ డిఫరెంట్. దేవుని గురించిన మీ ఆలోచనలు మీరు అనుకునే దేవునికి భిన్నంగా ఉన్నాయి. అది చెప్పాడు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులు సువార్త చెబుతున్నాం అని అనుకుంటున్నారు తప్ప సువార్త చెప్పలేకపోతున్నారు. సువార్త చెప్పటం అంటే ఒక బైబిల్ ఇవ్వటం కాదు. సువార్త చెప్పటం అంటే కరపత్రిక ఇవ్వటం కాదు. సువార్త చెప్పటం అంటే ఒక సీడీ ఇవ్వటం కాదు. సువార్త చెప్పటం అంటే వారికి పూర్తిగా యేసును గూర్చి, రక్షణ సంకల్పాన్ని గూర్చి, దాని నెరవేర్పును గూర్చి చెప్పి వివరించి గ్రాహ్యమయ్యేటట్లు చేయటం. అది పౌలు గారు చేస్తూ అన్నాడు, మనుషుల చేతులతో దేవుడు సేవింపబడడు. కొందరు విగ్రహాలను దేవుడిగా భావించి నెమలి పింఛంతో ఇసిరి పాలతో కడిగి చేస్తున్నవి ఈనాడు కూడా ఉన్నవి. ఒక భుజాల మీద పెట్టి మోసుకెళ్తున్నవి ఉన్నవి. ఏథెన్స్ ఈజ్ జస్ట్ లైక్ ఇండియా టుడే. ఇవాళ భారతదేశంలో ఎట్లా అయితే విగ్రహారాధన పలు చోట్ల ఉన్నదో ఏథెన్స్లో ఆ దినాన్ని అలా ఉంది. పౌలు అందుకే మాట్లాడటం మొదలుపెట్టాడు. యావత్ భూమి మీద కాపురం ఉండటకు దేవుడు ఒకరి ద్వారా మనుషులు చేశాడు. ఎందుకంటే వారు ఒకవేళ దేవుడు తడువులాడు కనుగొంటారేమో అని వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దేవుడు మనలో ఎవ్వరికి దూరంగా ఉండడు.
విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు అంటే కనపడడు దేవుడు కనుక మనం మనసు నిలుపుటకు విగ్రహం అంటున్నారు. కానీ దేవుడు దూరంగా లేడు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రకటన 3:20 మీ హృదయపు వాకిట నిలిచి ఆ ప్రభువు తడుతున్నాడు. He is not away from you. He is very nearer to you. నీకు చాలా సమీపంగా ఉన్నాడు ఆయన. నా కొంచెం గొంతు సమస్య వల్ల ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ when I was preaching today. ఇవాళ నేను బోధిస్తున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా ఉండే బోధిస్తున్నాను. ప్లీజ్ బేర్ మీ, నన్ను భరించాలి ఈ 15 గంట 10 నిమిషాలు. దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం బ్రతుకుతున్నది ఆయనలోనే, మనము చెలిస్తున్నది ఆయనలోనే, మన ఉనికి ఆయనలోనే. ఆయనలోనే ఉన్నాం మనం. We are also very not only near, but we are inside him. మనం ఆయనలో ఉన్నాం కనుక యూ నీడ్ టు ట్రస్ట్ దట్ అండ్ యూ షుడ్ బిలీవ్ హిమ్. నువ్వు నమ్మాలి ఆయన్ని, అంతే. మీ కవీశ్వరుల్లో కూడా మనం ఆయన సంతానమని చెబుతున్నారు. మనము దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కార కల్పన వలన మలచబడిన బంగారం వెండి రాతి దైవత్వం పోలిందని తలంచకూడదు. మన విగ్రహాలను చూసి ఇవి దేవుడని అనకూడదు. ఎందుకంటే మనం ఆయనలో చెల్లిస్తున్నాము, మనం ఆయనలో జీవిస్తున్నాము, మనం ఆయనలో ఉన్నాము కనుక విగ్రహాలు దేవుడని అనకూడదు. బైబిల్ విగ్రహారాధనను ఖండించింది. విగ్రహము దేవుని స్థానాన్ని లాక్కుంటోంది కాబట్టి దేవుడు విగ్రహారాధనను వ్యతిరేకించాడు. మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుకుంటున్నారు కదా. మరి మనం ఆయన సంతానమైనప్పుడు మనకు ఆయన దూరంగా ఎక్కడ ఉంటాడు? సమీపానే ఉంటాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. ఏమిటి అజ్ఞాన కాలము? కుమారుడైన క్రీస్తు ప్రత్యక్షం కాని కాలము. The revelation of God was not given in Old Testament as it was given in the New Testament. పాత నిబంధనలో యేసు ప్రత్యక్షమై దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క రివల్యూషన్ ఇచ్చినట్టుగా పాత నిబంధనలో లేదు. ఆ కారణం చేత దేవుని వాక్యం చెబుతున్నది ఇది జ్ఞానకాలం, అది అజ్ఞాన కాలం. The Old Testament period is the period of innocence, but this is the period of knowledge and the purpose. Knowledge and the purpose. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అప్పుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే యూ మస్ట్ బిలీవ్, బికాస్ జీసస్ కేమ్ ఇన్ ఫ్లెష్. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్డ్ అమాంగ్ us. మన మధ్యన అది నివసించి, ఆయన మన మధ్యన నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు. దేవుడు మన మధ్యన ఉన్నాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో ఉండబోతున్నాడు. దేవునితో మనం నూతన ఆకాశంలో ఉండబోతున్నాం. కాబట్టి అది అజ్ఞాన కాలము. పాత నిబంధన క్రీస్తు శిలువకు ముందు కాలము
అజ్ఞాన కాలము. ఈ అజ్ఞాన కాలంలో దేవుడు ఉపేక్షించాడు. ఇది జ్ఞానకాలం. క్రీస్తు మరణ పునరుద్ధానాల అనంతరం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడినటువంటి కాలం. కాబట్టి నో వన్ షుడ్ గో టు ద ఐడోలేటరీ. ఎవరు విగ్రహారాధన చేయకూడదు. Every human on earth, they should not worship the idol. They should not worship the idol. విగ్రహాన్ని కొలవకూడదు బైబిల్ చెబుతుంది. ఎందుకంటే దేవుడు ఒక దినము నియమించాడట. తాను నిర్ణయించిన మనిషిని ద్వారా లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఒక దినము నిర్ణయించాడు. మన జీవితాల్లో ఇదేనంటే మర్చిపోకూడదు. దేవుడు మనకు ఒక తీర్పు దినం నిర్ణయించాడు. ఆ తీర్పు దినం ఎప్పుడు ఎవరికి చెప్పాలో ఆయన ఎదుంచుకున్నాడు. కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో పెట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి మనము అందరము కూడా మారు మనసు పొందాలి, ప్రభువుని అంగీకరించాలి. అలా అంగీకరించకపోతే మనము నిత్య శిక్షకు వెళ్ళాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు నరకాగ్నికి తరలించబడతారు తీర్పు దినం తర్వాత. ఎందుకంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనలను తనకు ఒక రాజ్యంగా చేయాలనుకున్నాడు, అది చేస్తున్నాడు. మనము ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినం నిర్ణయించాడు. దేవుని నమ్ముటకు ఇది అందరికీ ఆధారం కల్పిస్తాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్మటానికి అందరికీ ఆధారం కలుగుతోంది. అందరికీ ఆధారం కలుగుతుంది. యూ హ్యావ్ ఎ ప్రూఫ్ టు ట్రస్ట్ హిమ్ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పునరుద్ధానాన్ని బట్టే లోకానికి ఎవిడెన్స్ దొరికింది యేసుక్రీస్తు దేవుడని. నేటి వాక్యోపదేశానికి సహకారము ఈతకొట్ల లాజరు గారి జన్మదిన సందర్భం, భార్య వనిత గారు, తల్లిదండ్రులు ఈతకొట్ల ఆశీర్వాదం గారు, వజ్రమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇవాళ నా గొంతు నొప్పి చేత కొంచెం అసౌకర్యం అయింది, అయినప్పటికీ మీ వాక్యం కొంచెం తేటకి ఇచ్చారు. స్తోత్రాలు. నేటి వాక్యము ద్వారా మమ్మల్ని దీవించారు. ఈతకొట్ల లాజరు గారికి ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. వనిత గారిని దీవించండి. వజ్రమ్మ గారిని మీరు ఆశీర్వదించిన కుటుంబ సభ్యులందరినీ దీవించండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దాచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.